హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పొలగాని మాట్లాడుతున్నా. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఆయన్ని కాపాడుకునేందుకు తన సోదరుడు ఎంపీ రాహుల్ గాంధీ పై ఆరోపణలు చేస్తున్నట్టు వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఇక పార్లమెంటు ప్రాంగణంలో రాహుల్ గాంధీ తోయటం వల్ల తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని చెప్పి భాజపా ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ స్పందిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోను పట్టుకుని జై భీమని నినాదాలు చేస్తూ శాంతియుతంగా పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నారు. లోపల వెళ్లకుండా ఆయన ఎవరు ఆపారో మీరు కూడా చూడవచ్చు. మేము చాలా రోజులు నిరసన చేస్తున్నాం. ఈ రోజు వారు ఆందోళన దిగారు. అప్పుడే ఈ తోపులాట గూండాగిరి చోటు చేసుకుంది. అమిత్ షాజీని కాపాడుకునేందుకు ఈ యత్నాలు మొదలు పెట్టారు. అయితే రాహుల్ గాంధీ ఎవరినో తోశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. నా కళ్ళ ముందు కార్గేని తోశారు, ఆయన నేలపై పడిపోయారు. తర్వాత సిపిఎం ఎంపీని నెడితే ఆయన కార్గేజీపై పడిపోయారు. ఇదంతా ఒక కుట్ర. వారి నిజమైన సెంటిమెంట్ ఈ రోజు బయటపడింది. జై భీమ్ అనే నినాదాలు చేయాలంటూ వారికి నేను సవాల్ విసురుతున్నా అని